మా యాన్యువల్ సెలబ్రేషన్ ఇక్కడ మా అసోసియేట్స్తో అందరితో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకు ఇక్కడ. సో ప్రతి సంవత్సరం మేము జూలై లాస్ట్ సండే నాడు ఈ ఫంక్షన్ జరుపుకుంటాము. ఈ సంవత్సరంలో ఆయన అన్ని సెలబ్రేషన్స్ని, అవార్డ్స్ని రికగ్నైజ్ చేయడానికి మా టీంలు కష్టపడి చేసిన పనినంతా వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫంక్షన్లో. సో దానికోసం చెప్పి జూలై ఆఖరి ఆదివారం నాడు హైదరాబాద్లోను, ఆగస్టు ఆఖరి ఆదివారం నాడు పూణేలోనూ జరుపుకుంటాము. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు ఎక్కడ చూసినా కానీ అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది, జాబులకి ఎలాంటి అని అంటున్నారు. మేము చేసే బిజినెస్ హెచ్ఆర్, పేరోల్, టైం, బెనిఫిట్స్, ఎంప్లాయ్మెంట్లో ముందు ఉద్యోగం సెలెక్ట్ చేసుకునే దగ్గర నుంచి రిటైర్ అయ్యే వరకు ఉన్న ప్రతి దాంట్లో నా సర్వీసెస్ అన్నీ ఏడీపీ నుంచి ఉన్నాయి. ఈ జర్నీలో ఇది వెరీ కాంప్లికేటెడ్. ఇప్పుడు ఏఐ అనేది ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వర్క్ ఫ్రిక్షన్ తగ్గిస్తుంది అని అంటున్నారు, కానీ పేరోల్, హెచ్ఆర్ టు మీ దే ఆర్ ఎమోషనల్. ఇప్పుడు మనకి పేచెక్ ఒకరోజు కరెక్ట్గా రాకపోయినా, మనకి బెనిఫిట్స్ కరెక్ట్గా రాకపోయినా, ఇన్సూరెన్స్ కరెక్ట్గా లేకపోయినా, ఇట్ టచెస్ హ్యూమన్ లైఫ్స్. వీ స్ట్రాంగ్లీ బిలీవ్ మనిషి ఫైనల్ డెసిషన్ మేకర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఈ టూల్స్ కానీ, ఏజెంట్స్ కానీ ఎన్ని వచ్చినా కానీ అల్టిమేట్ విన్నర్ ఈజ్ గోయింగ్ టు బి అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్, జడ్జ్మెంట్, ఎంపతి ఇలాంటివన్నీ హ్యూమన్ నుంచే వస్తాయి. కాబట్టి హ్యూమన్ ఇస్ ద మిడిల్ ఆఫ్ ద లూప్. అది మా సిద్ధాంతం. దాని ప్రకారమే మేము చేస్తున్నాము. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మేము ఇంకా గ్రో అవుతున్నాం. ఇక్కడ హైదరాబాద్లో మేము ఇంకొక 80,000 స్క్వేర్ ఫుట్ ప్లేస్ తీసుకున్నాము. నవంబర్ నుంచి అక్కడ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇవాళ ఈ సెలబ్రేషన్స్కి మా చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ లారా బ్రౌన్ గారు వచ్చారు. ఆవిడ వచ్చి మాతో పాటు ఈ ఈవెంట్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఎంప్లాయీస్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో పాటలు, ఆటలు అన్నీ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్. ఇప్పుడు మొత్తం అయితే 13,000 ఉన్నారండి. ఏడీపీ ఇండియాలో అబౌట్ 13,000 ఉన్నారు. ఇవాళ దాదాపు 4,000 మంది ఈ హాల్లో ఉన్నారు. అవార్డ్స్ అంటే దాదాపు అంటే మాకు ఒక్కొక్క డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అంటే ఇన్నోవేషన్ కేటగిరీ అని, కొలాబరేషన్ కేటగిరీ అని, క్లయింట్ ఇంపాక్ట్ కేటగిరీ అని. ఈచ్ కేటగిరీకి ఉందా ప్రతి డిపార్ట్మెంట్కి దాదాపు 7-8 అవార్డులు ఉంటాయి. కొన్ని హైదరాబాద్లో ఉంటాయి, కొన్ని పూనాలో ఉంటాయి. ఇవాళ దాదాపు 28 అవార్డులు హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.